ఇది ఇడ్లీనో దోశనో ఉప్మానో అసలు ఈ టిఫిన్కి అయితే మనమే పేరు పెట్టుకోవాలి అనమాట. పచ్చి పెరిగే ప్యాకెట్ తీసి ఇచ్చేస్తుంది. పెరుగు డబ్బా చూసినప్పటి నుంచి పెరుగు డబ్బా దగ్గర కూర్చున్నాడు. నాకైతే చాలా బాధ వేసేస్తుంది ఈరోజు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధన 882. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ముందుగా ఇడ్లీకును మనం ఇడ్లీకి దోశకి వచ్చేసి పిండి అయితే ముందుగానే రుబ్బీసి పెట్టేసుకుంటాను అనమాట. సో పిండి ముందుగా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దోశ వేసేటానికి అయితే మార్నింగ్ అయితే దోశకని చెప్పేసి ప్రిపేర్ చేసి మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాను. పెట్టుకుని ఇంకా దోశ వేసానండి. ఇలా ఫస్ట్ దోశ అయితే వేసాను. ఇగోండి దోశ ఎంత విచిత్రంగా వచ్చిందో చూడండి. ఇక్కడ నేను మిస్టేక్ చేసింది ఏంటంటే ఇడ్లీ పిండి దోశ పిండి రెండు రుబ్బి పక్క పక్కన అయితే పెట్టేసుకున్నాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా దోశ పిండి అని చెప్పి ఇడ్లీ పిండి తెస్తాను. మొత్తం కలిపేసి ఇంకా ఇలా వేసినప్పుడు దోశ అయితే ఇలా అయిపోయింది. ఇంకా అయ్యో పాపం అనిపించింది. ఇంక ఇప్పుడు అది ఇడ్లీ చేద్దాం అనుకున్నా సరే అవ్వదనమాట. ఎందుకంటే పలచకి కలిపేశాను. అందుకని మళ్ళీ దోశపిండి తెచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసి అయితే కలిపాను. ఈరోజు ఫస్ట్ టైము ఇంకా మా బాబు అయితే లేట్గా లేచామన్నమాట. మేము లేచిందే 8:30 అయిపోయింది. ఇంకా వాడైతే ఆకలికి ఏడుస్తూ ఉంటే బ్రష్ చేసిరా నేను పెట్టేస్తాను చేతిలో బ్రష్ ఇస్తే ఇంకా బ్రష్ చేసి వచ్చి రెడీ కూర్చున్నారనమాట. వాళ్ళు కూర్చున్న తర్వాత నేను ఫస్ట్ దోశ అయితే స్టార్ట్ చేశాను. ముందే పచ్చడి చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దోశ వేసినప్పటికి ఇలా అయిపోయింది. అయ్యో రామని బాధ వేసిందండి నాకైతే. ఇంకా ఇలా కన్ఫ్యూజ్ అయిపోయాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా పక్క పక్కన పెట్టి ఇడ్లీ పిండితో దోశలు ఎప్పుడైనా వేసేసారా కన్ఫ్యూజ్ అయ్యి? ఒకవేళ అలా చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి వీడియో కింద. వచ్చేసి ఇంకా మాకు విండోస్ అయితే లేవండి. విండోస్ అయితే ఇవ్వలేదు. అందుకని కిచెన్లోకి వెళ్ళామంటే ఏదో అగ్గిమాటలో పడేసినట్టు ఉందనమాట. చాలా వేడిగా ఉంది. అందుకని చెప్పి రైస్ డైరెక్ట్గా కుక్కర్లో అయితే పెట్టాను. ఈ రోజుకి సమ్మర్ వచ్చింది కాబట్టి ఇక పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా ఒక్క రోజుకి అయితే రావట్లేదు. ఒక రోజుకి మొత్తం పెరుగు ప్యాకెట్ మొత్తం అయిపోతుందని చూడండి. పెరుగు డబ్బా దగ్గరే కూర్చున్నాడు. పెరుగు ఫేవరెట్ వీడికి. పెరుగుని చాలా బాగా తింటాడు అనమాట. పచ్చి పెరిగే ప్యాకెట్ తీసి ఇచ్చేస్తుంటే చాలు తినేస్తాడు. ఇక పెరుగు డబ్బా చూసినప్పటి నుంచి పెరుగు డబ్బా దగ్గర కూర్చున్నాడు. ఈ డబ్బా మనకి 80 రూపీస్ అనుకోండి కిలో డబ్బా. డైరెక్ట్ డబ్బా తీసుకున్నాం ఈసారి. చిన్న బకెట్. లక్కీ నీకే బకెట్ తింటావా? బకెట్ తీసుకెళ్తా బకెట్. ఇంకా మనం పెరుగు అయిపోయినాక దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్కి. ఈ డబ్బా కోసం 20 రూపీస్ ఎక్స్ట్రా చేసినట్లున్నారు. ఇచ్చినాను ఓపించేయదు. తినేస్తావు ఇప్పుడు తినేస్తావు. పెరుగు జలుబు చేసేస్తుంది మళ్ళీ. ఓకేనా? జలుబు చేసేస్తాను నీకు. స్వస్తిక్ ఒకటి, విశాఖ ఒకటి, రెండే బాగుంటాయి పెరుగుల్లో. ఇప్పుడు ఓపెన్ చేయండి నాన్న. ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఓపెన్ చేస్తాను సరేనా? తినే టైంలో ఓపెన్ చేస్తాను, అప్పుడు తినందు. ఓకేనా? ఓకేనా? ర్యాక్లో కూడా ఇదైతే కరెక్ట్గా సరిపోయింది పెరుగు డబ్బా. ఇంకా ఎక్స్ట్రా ఏం లేకుండా. సాంగ్ లక్కీ సాంగ్ పాడు నాన్న. లక్కీ సాంగ్ ఎలా పాడతావు? పాపా ఎలా పాడతావు నాన్న? డ్యాన్స్ అయ్యి డ్యాన్స్ అయ్యి. అమ్ము 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 ఈ స్టెప్ ఈ స్టెప్. సూపర్ సూపర్ సూపర్. వావ్ నైస్ నైస్. సూపర్. ఏ డాన్స్ వేసేలా డాన్స్. వావ్ సూపర్ సూపర్. లక్కీ చాలా బాగా వేస్తున్నాడు. 1000 మంది ఇంకా ఒకటే స్టెప్ వేసేస్తాడు లక్కీ. ఎలా డ్యాన్స్? పడిపోతే వెనక నుంచి నడిస్తే. నువ్వేమన్నా కిక్కి సినిమాలో రవితేజవా? నువ్వేమన్నా కిక్కి సినిమాలో రవితేజవా? బ్యాక్ సైడ్ నుంచి నడుస్తూ బాబా ఏం మాట్లాడతావు? ఇట్రా వాటర్ బాటిల్ తీసుకురా. వాటర్ మొత్తం వేసేస్తావు ఇల్లు మొత్తం. ఏది గుడ్ బాయ్ కదా నన్న. బాటిల్ ఇచ్చిండను అల్లరుడా. వెళ్ళుతాడు. వద్దా లూలొద్దా? లక్కీ రా లూలు తాగుదు. అద్ద ఎలాగంట అద. ఈ మధ్యన అదొకటి నేర్చాడు. ఏమిచ్చినా అంటే కొన్ని తీపి వస్తువులు ఇస్తే తినేస్తాడు. అదే అన్నం కూడా అయితే రారా లక్కీ అని పిలిస్తే చాలు అదొకటి నేర్చాడు అనమాట. వీడియో తీద్దాం అన్నప్పటికి ఆపేస్తాడు. ఏంటి
యాక్టింగ్. ఓయ్ తీసుకురా బాటిల్, మొత్తం ఇల్లంతా వేస్ట్ చేయడానికి వాటర్ తీసుకురా. ఇంకా మేమైతే బిర్యానీ రైస్ తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ముందుగానే తెచ్చి అప్పుడు పెట్టుకునే రైస్ అలానే ఉండిపోయాయి ఆ బిర్యానీ రైస్. ఇంక ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కువగా బిర్యానీ చేసుకోవట్లేదు. బిర్యానీ రైస్ అలాగే ఉండిపోయిందని చెప్పేసి ఇంకా బిర్యానీ రైస్తో అయితే ఈరోజు పులిహోర చేసేస్తున్నాను. ఇదిగోండి మా బాబుకు కూడా పులిహోర అంటే బాగా ఇష్టం. ఇంక పులిహోర మంచిగా తినేస్తాడు. ఇంకా అందుకని నేను అనుకున్న బిర్యానీ రైస్ కదా, మొత్తం అదే బాస్మతి రైస్ ఇంకా పొడవుకుంటాయి, ముక్కలు అయిపోతాయి, పులిహోర కరెక్ట్గా వస్తుందో రాదో అనుకున్నాను. కానీ ఓకే మంచిగానే వచ్చింది పులిహోర. ముక్కలేం అవ్వకుండా విడివిడిగానే బాగానే ఉంది రైస్. అప్పటికి నేను కొంచెం టెన్షన్తో అయితే కలిపాను ఒక సైడ్ నుంచి, అంటే మళ్ళీ ముక్కలైపోయి మొత్తం గుండె అయిపోతుందేమో అని చెప్పి. అదేం లేదండి, పులిహోర అయితే మంచిగా వచ్చింది. ఇంకా వీడికి తినిపించడానికి నాకు ఎంత టైం పట్టుద్దో టీవీ వేసాను. టీవీ వేసి సాంగ్స్ అయితే కనెక్ట్ చేసి పెట్టాను. కొన్ని సాంగ్స్ ఉంటాయి, అవి కనెక్ట్ చేసి పెడితే అవి చూస్తూ అది చూసినంత టైంలో అయితే తినిపించాలి. మళ్ళీ ఈ లోపు నెట్ అయిపోయినా ఏమైపోయినా సరే సాంగ్స్ ఆగిపోయేటే మళ్ళీ తినడం మానేస్తాడు. ఒక్కటైనా ఉంచడు. ఇగోండి ఇప్పుడు నేను మీతో ఇలా ఆ పులిహోర చేసే టైంలో కూడా ఆయిల్ ప్యాకెట్స్ మొత్తం కింద పడేస్తాను లాగేసి. రే ఏం చేస్తున్నావు నాన్న, ఒక్క ప్లేస్లో ఏం ఉంచో. ఎంత అల్లరంటే ఇది పెద్ద అవుతున్న కొద్దీ అల్లరి పెరుగుతూనే ఉంది. ఊటి ఏంటిది నాన్న, బాహుబలి సినిమాలో ఒక లాంగ్వేజ్తో ఒక రౌడీ వస్తాడు రా, సేమ్ ఏదేదో మాట్లాడతాడు నీలాగే. ఎలా నాన్న, నైట్ ఇట్లానే ఉంటుంది మా ఇంట్లో. వీడు ఇంకా ఎక్కడికి వచ్చినా ఇంతే, నిద్రపోకుండా గేమ్స్ ఆడుతున్నాడు. బూజీ ఎక్కడిదో కవర్ ఎక్కలాక్కొని వస్తాడు. ఈ టౌన్లో ఉంటే దేనికేమో కానీ ఎక్కువగా మనకు, నేనైతే కవర్స్ మాత్రం దేంతో తెచ్చినా కవర్స్ బాగా సేవ్ చేస్తాను. కవర్స్ మాత్రం దాచుకుంటాను, ఎందుకంటే చెత్త బయట పడేయలేం కదా. కవర్స్లో వేసుకొని చెత్తబండి అయితే ఇక్కడ సోమవారం వస్తుంది. 2 డేస్కి ఒకసారి అయితే చెత్తబండి వస్తుంది. ఇంకా అది వచ్చినప్పుడు చెత్త పడేస్తున్నాము, దగ్గరికే వస్తుంది ఇంటి ముందుకేనే. దానికోసమని నేను కవర్స్ అన్నీ ఎప్పుడు మార్కెట్ నుంచి వెళ్ళినా కవర్స్ మాత్రం మంచిగా సేవ్ చేసుకుని దాస్తాను. ఒక బ్యాగ్లో పెడతాను మొత్తం. ఆ పెట్టిన కవర్స్ అన్నీ వీడు బయటికి తీసుకుంటూనే వస్తాడు, అన్నీ లాగేస్తాడు. అలవాటు నా ఒక్కదానికే కాదు, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కవర్స్ అనేవి అన్నీ మనం కూరగాయలకి వెళ్ళి తీసుకొచ్చాక ఇంకా కవర్స్ అనేవి భద్రంగా దాచుకునే అలవాటు ఉంటుంది. కవర్స్ కదా, మీలో ఎంతమందికి అలవాటు ఉందండి నా అలాగే? పడుకున్నాడు ఇప్పటి వరకు. వీడు వీడియోస్ చేస్తే చూసి, లక్కీ నీకు కక్కపో వాడుతాను, ఇక్కడ పడుకో, ఇక్కడ టీవీలో లేదు, ఇక్కడ అక్కడ టీవీలో కనిపిస్తుంది. టీవీ ఆన్ చేశాను, ఏంటి చూస్తున్నావు టీవీలోకి? కక్కపో వాడుతాను, కక్క బువ్వ అన్నము కూర సారు, తాతగారింటికి బండి వస్తుంది. ఏది నాన్న చూడు, కక్క బువ్వ అన్నము కూర. అందులో వీడియో చూస్తున్నాడు. ఇప్పుడు టీవీలో వీడియో కావాలి, టీవీ కనెక్ట్ అయ్యి ఉంది, ఆ వీడియో కావాలి ఇప్పుడు. రైట్రా లెక్కి కొల్లివి నాన్న, నీకు కొల్లివిరా, కొల్లివి. మో ఏ బలం చూపించు, బలం లెక్కి బలం చూపించు. బాక్సింగ్ ఆడుతున్నాము. అమ్మో ఏది ఇచ్చేయి నాన్న, ముద్దిచ్చి నాన్న. ఎలా ఇస్తా పప్పి, ఎలా ఇస్తా పప్పి? లైక్ పప్పి ఎలా ఇస్తా? పప్పి ఎలా ఇస్తా? ఇది చూడు, ఎలా ఇస్తావు నాన్న పప్పి? అల్లరి. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటే దీని మీద నుంచి ఎక్కుతాడు. ఏ లక్కీ, హలో మాట్లాడి, హలో డాడా, హలో డాడా, రా ఇటువైపు రా. ఇంకా ఇది వచ్చి చూసారా, ఇది వచ్చి మొన్న రీసెంట్గా డేమార్ట్కి వెళ్ళామన్నమాట. డేమార్ట్లో చూసాం ఈ డబ్బా. డేమార్ట్లో చూసి వీడు గ్లాస్తో ఇస్తే మిల్క్ తాగట్లేదని చెప్పి ఈ డబ్బా అయితే తీసుకున్నాము. ఇది పాలు తాగడానికి బాగుంటుంది చిన్నపిల్లలకి, అందుకే తీసుకొని ఇప్పుడైతే లక్కీ బాబు కిందలో వేసి డైలీ పాలు పెడుతున్నాను. తాగి నన్ను పాలు ఎలా తాగుతూ చెప్పు.
ఇంకెలా ఇచ్చిస్తే అది ఇంత తాగేస్తాడు. నార్మల్గా అయితే ఎక్కువ తాగేసి పొలబరిపోతున్నాడు అనమాట. అందుకే ఇందులో అయితే మూడ్ ఆగునాను వీడి తాగిపో, నువ్వు తాగి కింద పడేకు, తాగి ఇటు తిరుగుతావు, ఏది పాలు తాగు నన్ను తాగి, నువ్వు మిల్క్ తాగి. ఎలా తాగుతావు చెప్పు, చూపించు. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఇంకా ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్లో కరెక్ట్గా వస్తాయి కాబట్టి ఇంకా ఇందులోనే తాగుతాడు అనమాట. దీంతో తాగడానికి కంఫర్ట్గా ఉంటుంది. దాన్ని కనిపిస్తుందా లేదు నా ఫోనే, 3 డాట్స్ ఉన్నాయి. డాట్స్ నుంచి లైట్గా వస్తాయి పాలు కాబట్టి తాగడానికి కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇదే నన్ను తాగి పిల్లి వచ్చి తాగిద్దంట. వాడికి ఒకేసారి తాగడం, దీన్ని పెడితే కొద్దిగా తాగుతూ ఉంటాడు. లక్కీ అసలు ఏమైనా పరుపుల్లో ఉన్నాయి, మొత్తం చీరేసి ఏమి ఉంచడు. నానా వీడు పెద్ద అవుతున్న కొలది ఏమవుతుందంటే ఒక్క దగ్గర ఉంచాలనే భయం వేస్తుంది. చేతికి ఏం కనిపిస్తే అది పట్టుకుంటున్నాడు. మొన్నాళ్ళకే నైఫ్ పక్కన పెట్టి కూరగాయలు కట్ చేస్తే పెట్టి కిచెన్లోకి వెళ్ళే టైంకి ఇంకా నైఫ్ అయితే పెట్టేశాడు. మొత్తం చెయ్యి కట్ అయిపోయినది. అలా బ్రతిమాలుకుంటే ఇంకా నైఫ్ అయితే దగ్గర నుంచి తీసుకుంది. కానీ ఎంత కష్టంగా ఉన్నా సరే వాడిని వెనక్కి పెట్టుకునే ఉంటున్నాను. వంట చేసిన సరేతో పాటు ఉంచుకుని వంట అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఏ టైంలో ఏం పట్టేస్తాడనేది తెలియట్లేదు. ఇప్పుడు వచ్చేసి లంచ్కి అయితే ఎగ్స్ కర్రీ అయితే చేసేస్తానండి. ఎగ్స్లో వైట్ ఉంటుంది కదా, వైట్ బాబుకి పెట్టేస్తాను. ఇంకా ఎల్లో వచ్చేసి పడేస్తాను, లేకపోతే నేనైనా తినేస్తున్నాను. ఇంకా వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉంటాయి, వీడియోస్ విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.